హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. వ్యాపారం పేరుతో వచ్చారు, జనాలను బానిసలుగా మార్చారు. వారు చేసిందే శాసనం, చెప్పిందే చట్టం. లక్షల మందిని బలిగొన్న చరిత్ర, కోట్ల దేశ సంపదను కొల్లగొట్టారు. సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం దేశంలో ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమైంది? భారత స్వాతంత్ర పోరాటంలోని ముఖ్యమైన ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం. అది 1608 ఆగస్టు 24. బ్రిటిషర్లు తొలిసారిగా భారత్లోకి అడుగుపెట్టిన సమయం. వ్యాపారం పేరుతో ప్రస్తుత గుజరాత్లోని సూరత్ పోర్టు మీదుగా ఇండియాలోకి ప్రవేశించారు. అయితే అప్పటికే భారత్ ప్రపంచంలో అత్యంత సుసంపన్నమైన విశాల దేశంగా ఉండేది. ముత్యాలు, వజ్రాలు సంతలో పోసి అమ్మే పరిస్థితి భారత్లో ఉండేది. అప్పటికే హరప్ప, మొహంజోదారోలోని సింధులోయ నాగరికత వరకు 4000 ఏళ్ల గొప్ప చరిత్ర భారత్కు ఉంది. అయితే 1757 నుంచి 1947 వరకు బ్రిటిష్ వాళ్ళకి ఈ విశాల దేశాన్ని స్వాధీనం చేసుకోవడం ఎలా సాధ్యమైంది? ఆంగ్లేయులకు సముద్ర మార్గం దొరికింది. ఆర్థిక శక్తి, పవర్ఫుల్ ఆయుధాలు, జిత్తుల మారి తెలివితేటలు వ్యాపారాన్ని నెమ్మదిగా విస్తరిస్తూ విశాల భారత్ను కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. 1498లో పోర్చుగీస్ అన్వేషకుడు వాస్కోడా గామా కాలికట్టుకు వచ్చినప్పుడు యూరప్ను భారతదేశాన్ని కలిపే సముద్ర మార్గం వెలుగులోకి వచ్చింది. సిరి సంపదలతో సుభిక్షంగా ఉన్న భారత్ మీద యూరప్ వ్యాపారుల కన్ను పడింది. యూరప్ వ్యాపారులు ఏషియాలో వ్యాపార కేంద్రాలను ప్రారంభించడానికి పరిగెత్తారు. మొదట్లో వారి ఉద్దేశం కేవలం వ్యాపారం మాత్రమే. నెమ్మదిగా యూరోపియన్ శక్తులు భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడంపై ఎక్కువ ఆసక్తి చూపడం ప్రారంభించాయి. డబ్బు, పవర్ కోసం చూస్తున్న ఈ శక్తులలో బ్రిటిష్ వారు ఒకరు. దశాబ్దాల పాటు వేధింపులు, బెదిరింపులు, అల్లర్ల ద్వారా భారత వ్యాపారులపై పోర్చుగీస్ వారు పైచేయి సాధించారు. తర్వాత మెల్లమెల్లగా వారు భారత్పైనే పట్టు సాధించారు. వారు చూపించిన మార్గంలోనే డచ్ వారు కూడా తమ ఫిరంగులు, నౌకాదళంతో భారతదేశంలోకి అడుగుపెట్టారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. ఈ దేశాలు భారత చరిత్రనే తలకిందులు చేశాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరినీ సైడ్ చేసి మెల్లగా బ్రిటిషర్లు భారత్లోకి ఎంట్రీ ఇచ్చారు. సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం కంపెనీ పెట్టారు. కంపెనీ పేరుతో గుత్తాధిపత్యానికి తెరలేపారు. మెల్లగా రాజకీయం స్టార్ట్ చేశారు. మనకే గొడవలు పెట్టి దేశ సంపదనంతా దోచుకెళ్లారు. తూర్పాసియా, ఆగ్నేయాసియా, భారతదేశంతో వర్తకం కోసం 1600 సంవత్సరంలో ఏర్పాటైన కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ. క్వీన్ ఎలిజబెత్ ఆదేశాలతో 1600 సంవత్సరం డిసెంబర్ 31న రాయల్ చార్టర్ ద్వారా ఇది ఏర్పాటైంది. ఒక వ్యాపార సంస్థగా భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ సామ్రాజ్య వైభవం క్షీణిస్తున్న దశలో వ్యాపారం మీద గుత్తాధిపత్యం కోసం దేశ రాజకీయాల్లోనూ తలదూర్చడం మొదలుపెట్టింది. అలా 19వ శతాబ్దం సగం నాటికి భారతదేశం కంపెనీ హస్తగతం అయిపోయింది. తూర్పు దేశాల సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసమే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానంగా ఏర్పాటైందన్నది సత్యం. మాంసాన్ని నిల్వ చేయడానికి సుగంధ ద్రవ్యాలు ఉపయోగించబడినందున యూరోప్లో ఇది చాలా ముఖ్యమైన వస్తువు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలో ప్రవేశించే నాటికి భారతదేశ విదేశీ వర్తకం పోర్చుగీస్ వారి చేతుల్లో ఉంది. అనేక యుద్ధాలతో భారత్లో పోర్చుగీస్ వారిని అడ్డు తొలగించుకోవడంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది. మొఘల్ చక్రవర్తి జహంగీర్ కెప్టెన్ 1613లో సూరత్లో కంపెనీ పెట్టుకునేందుకు ఆంగ్లేయులకు అనుమతిచ్చాడు. పత్తి, పట్టు వస్త్రాలు, నీలిమందు, సూర్యకారం, సుగంధ ద్రవ్యాలను ప్రధానంగా భారతదేశం నుంచి ఇంగ్లాండ్, ఇతర ఐరోపా దేశాలకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎగుమతి చేసేది. 1615లో మొఘల్ సామ్రాజ్యం అంతటా వ్యాపారం చేయడానికి ఆంగ్లేయులకు అనుమతి వచ్చింది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం కూడా మద్రాసులో ఒక కర్మాగారాన్ని తెరవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతినిచ్చింది. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో అనేక వర్తక స్థావరాలు స్థాపించబడ్డాయి. కలకత్తా, మద్రాస్, ముంబై 3 ప్రధాన వాణిజ్య పట్టణాల్లో బ్రిటిష్ కమ్యూనిటీలు అభివృద్ధి చెందాయి. దేశమంతటా విస్తరిస్తూ వచ్చిన ఆంగ్లేయుల ప్రయాణం 1757లో ఈశాన్య భారతంలో జరిగిన ప్లాసీ యుద్ధంతో కీలక మలుపు తీసుకుంది. ఆ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో క్లర్క్ అయిన రాబర్ట్ క్లైవ్ తన 3000 మంది సిపాయిలతో 50,000 మంది సైన్యంతో వచ్చిన బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించాడు. భారత్పై ఆధిపత్యం వహించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ విజయం బాటలు పరిచింది. దీని తర్వాత మొఘల్ భూభాగాల నుంచి పన్నుల వసూళ్ల రూపంలో ఈస్ట్ ఇండియా కంపెనీ దౌర్జన్యాలకు తెగబడింది. నెమ్మదిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థ నుంచి పాలక సంస్థగా రూపాంతరం చెందడం ప్రారంభించింది. 1857-58లో ఉత్తర మధ్య భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును మొదటి భారత స్వాతంత్ర యుద్ధం అంటారు. ఈ తిరుగుబాటు వైఫల్యంతోనే ముగిసింది. మే 10న మీరట్లో సిపాయిలతో మొదలైన తిరుగుబాటు ఉత్తర గంగా మైదానంలోనూ, మధ్య భారతంలోనూ పౌర తిరుగుబాటుగా పరిణమించింది. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణిచివేయగలిగారు. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దుకు భారతీయ సైన్యం, ఆర్థిక వ్యవస్థ, భారతీయ పరిపాలనా వ్యవస్థను బ్రిటిష్ వారు గుర్తించేందుకు 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం చేసేందుకు దారితీసింది. ఆ తర్వాత భారతదేశం నేరుగా బ్రిటిష్ ప్రభుత్వ పాలనలోకి వచ్చింది. భారతీయులకు బ్రిటిష్ వలస రాజ్యాల పౌరులకు ఉండే
హక్కులను ఇస్తూ 1858 నవంబర్ 1న విక్టోరియా రాణి ఓ ప్రకటన చేసింది. ఆ తర్వాత బ్రిటిషర్ల దౌర్జన్యాలతో విసిగిన భారతీయులు అనేక రూపాల్లో నిరసనలు, వ్యతిరేకత వ్యక్తం చేయడంతో తోకముడిచిన ఇంగ్లాండ్ భారత్ నుంచి పారిపోయింది. భారతీయులు కొన్ని దశాబ్దాల తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్ల పోరాటంతో 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం దక్కింది. సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పకూలింది. ఇదే ఇవాల్టి స్టోరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మరోసారి కలుసుకుందాం. సబ్స్క్రైబ్ పల్లవి టీవీ.